ప్రతి ఒక్కరు మజిల్ పెరగాలి అని చెప్పి ప్రోటీన్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు. బట్ ఎంతో ఇంపార్టెంట్ అయిన కాల్షియం నెగ్లెక్ట్ చేస్తారు. ఈడేంట్రా అందరూ మజిల్ పెరగాలి అంటే ప్రోటీన్ కన్జ్యూమ్ చేయమని చెప్తే వీడు రివర్స్లో కాల్షియం అని చెప్తున్నాడు అని డౌట్ రావచ్చు. అది ఎందుకు నేను చెప్తాను వినండి. ప్రోటీన్ అనేది మన మజిల్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ కాల్షియం అనేది మన మజిల్స్ బ్రేక్ డౌన్ అవడానికి యూజ్ అవుతుంది. అర్థం కాలేదు కదా? ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. మన మజిల్ ఫైబర్స్లో 2 ఫిలమెంట్స్ ఉంటాయి. అవేంటంటే యాక్టిన్, మయోసిన్. ఈ 2 ఫిలమెంట్స్ ఒకదానికి ఒకటి పుల్ చేసుకుంటే మన మజిల్ షార్ట్ అయ్యి టెన్షన్ క్రియేట్ అయ్యి మజిల్ ఫైబర్స్ బ్రేక్ అవుతాయి. అసలు ఇది పుల్ చేసుకోవాలి అంటే మనకి కాల్షియం కావాలి. ఎందుకు అని డౌట్ రావచ్చు. ఈ యాక్టిన్ అనే ఫిలమెంట్కి ఒక తాడు చుట్టేసి ఉంటుంది. ఆ తాడు చివరన లాక్ వేసి ఉంటుంది. ఆ లాక్ ఓపెన్ అవ్వాలి అంటే కాల్షియం కావాలి. ఆ కాల్షియం అనే కీ తోటి ఈ లాక్ ఓపెన్ చేయగానే యాక్టిన్ వెళ్ళి మయోసిన్తో బైండ్ అవుతుంది. అప్పుడు మన మజిల్ షార్ట్ అయ్యి టెన్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మన మజిల్ ఫైబర్స్ బ్రేక్ అవుతాయి. తర్వాత ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే అది రిపేర్ అవుతుంది. ఇంత ప్రాసెస్ అయితే ఉంది. సో ఎవ్రీ టైం మీరు మ్యాక్రోస్ మీద కాదు, మైక్రోస్ మీద కూడా కొంచెం ధ్యాస పెట్టండి. లేకపోతే ఆ కాల్షియం అనేది మీ బోన్లోంచి తీసుకొని మీ బోన్ లాంగ్ టర్మ్లో బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.